వెచ్చించలేని పరిస్థితి. అది సార్ ఎప్పుడు ఎన్నికల అప్పుడు చెప్పిండు. రాష్ట్ర పరిస్థితి మంచిగా లేదు, పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదు, తీసుకొచ్చే పరిస్థితి లేదు, అప్పులు విలువ ఉన్నదని అన్నారు. అన్ని హామీలు ఇచ్చేటప్పుడు మన సార్ చెప్పిండు. మన సారు ఎన్నికలకు వచ్చినప్పుడు చెప్పినటువంటి విషయం అదే జరుగుతుంది. అదే రేవంత్ రెడ్డి ఇవాళ అంటుండు, మన సార్ చెప్పిన విషయం అంటుండు. కాబట్టి ఆడ కూడా నిధులు తీసుకొచ్చే పరిస్థితి లేడు, వాళ్ళు ఎమ్మెల్యేలు. ఇవాళ కేవలం పని జరుగుతుంది అని అంటే, గ్రామాలు ఎంతో కొంత అభివృద్ధి చెందుతున్నాయి అని అంటే ఓన్లీ కేవలం మోడీ ప్రభుత్వం, మన ఈటల రాజేందర్ అన్న ప్రభుత్వం కేంద్రంలో మనది ఉన్నది. కాబట్టి ఈ రోజులలో శ్మశాన వాటిక కానీ, పల్లె ప్రకృతి వనం కానీ, క్రీడా ప్రాంగణం కానీ, నర్సరీ కానీ, డంపింగ్ యార్డ్ కానీ, ఇవన్నీ ఎవి చూసుకున్నా, సీసీ రోడ్లు కానీ, ఏ ప్రభుత్వం మోడీ నిధులు, అవి మోడీ నిధులు. ఏ ప్రభుత్వం దోపిడీ జరిగింది మన సార్ చెప్పిండు ఆల్రెడీ. దానికి ఇప్పుడు నిధులు తీసుకొచ్చే అటువంటి పరిస్థితి లేదు. అంటే కాంగ్రెస్ పరిస్థితి అట్లా ఉంది. వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. కనీసం పార్టీని ఊరిని దృష్టిలో పెట్టుకున్నటువంటి వ్యక్తి ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఎంతో కొంత సేవ చేయాలి, పేరుకు రావాలనే ఆలోచన ఉంటది. మరి అలాంటి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయా, ఆ క్యాండిడేట్లకు ఉన్నాయా? అర్థం చేసుకోండి. కాంగ్రెస్ చేయలేని పరిస్థితి, బీఆర్ఎస్ చేయలేని పరిస్థితి. కాబట్టి ఒక చేసే పని ఒక మోడీ ప్రభుత్వం, ఈటల రాజేందర్ అనే దూరం ఉన్న కూడా ఇవాళ ఉప ఎన్నికప్పుడు కూడా సారు ఎమ్మెల్యేగా గెలిచిన నాడు కూడా ఊరికి 12 లక్షల రూపాయల వ్యయం పెట్టిండు. సోమారావు ఇంటికి సీసీ రోడ్డు కానీ, ఏది కానీ, బోధన వాళ్ళ ఇంటికి సీసీ రోడ్డు కానీ సాగు పెట్టిండు. అలాంటి సారు సరే ఏదో జరిగింది, అయిపోయింది. దయచేసి సారు లేని అభివృద్ధి మనకు జరగదు. 25 ఏళ్ళ వెనుకబడి మన గ్రామం ఉంటే 25 ఏళ్ళ అభివృద్ధిని సారు కాన్ఫరెన్స్ లో చేసి చూపించిండు. మన అసమర్థతోటి మన గ్రామాన్ని మనం డెవలప్ చేసుకోలేదు. ప్రతిదీ కలిపి తినబెట్టుడు ఎవరి నుంచి కూడా కాదు. కాబట్టి 25 ఏళ్ళ అభివృద్ధి చేసి చూపించిండు. కాబట్టి దయచేసి ఈసారి ఈసారి దయచేసి ఒక్కసారి ఓడించలు గ్రామం ఇచ్చిన తీర్పుకు నేను అగ్రి. దయచేసి మీకు పేరున దండం పెట్టి చెప్తున్నా, ఈసారి మా సుజాతకు ఓటు పర్సు గుర్తు లేడీ పర్సు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మీకు రుణపడి ఉంటా, ఊరును బాధ్యతగా తీసుకుంటా. కాబట్టి దయచేసి మీరు అన్ని అర్థం చేసుకొని ఇచ్చిన ఎటువంటి ఈ ఊరికి చెప్పేది మీరు మీ ఊరికి సంబంధించిన విషయాలలో ఖచ్చితంగా చొరవ తీసుకొని రాజేందర్ అన్న అటువంటి మన రాజేందర్ అన్న మనకు ఉన్నాడు కాబట్టి ఎలాంటి నిధులైనా గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలో సార్ అప్పుడప్పుడు పోయినప్పుడు అలా అంటూనే ఉంటాడు. సార్ మనసంతా మన గ్రామాల మీదనే, మన కాన్స్టిట్యున్సీ మీదనే, మనకు అందరూ సమానమే. ఈ రోజులలో ఎంత వీలు కాకుండా సారు గ్రామాలకు వచ్చి నేను ఉన్నాను మీకు అన్న ఆలోచనతో వచ్చిండు. మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి రాజేందర్ అన్న లేని అభివృద్ధి జరగదు. కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఎక్కడున్న రాజేందర్ అన్న ఫోన్ కొడితే మన కాన్స్టిట్యూన్స్ లో ఏం పని జరగనా జరుగుతుంది. ఆ భరోసా నాకున్నది. అంతేకాకుండా మీకు ఒక్కడే చెప్తున్నా, నమ్మడానికి గల కారణాలు, మనం గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కారణాలు మేము ముందు నిజం చెప్తా, తర్వాత సార్ చేయబోయేది మన గ్రామానికి సహకరించేది కూడా మీకు నేను చెప్తా. ఎగ్జాంపుల్, మన గ్రామంలో నాకు ఎలాంటి పదవి లేకున్నా మీరు సర్పంచ్ గా ఓడించారు, నేను స్వీకరించిన, నా తప్పేందో పొరపాటేందో తెలుసుకున్నా. దయచేసి ఇంకోసారి అలాంటి పని చేయకుండా గెలిపించుకోండి. ఇచ్చిన ఎంపీటీసీ పదవిని రాజీనామా చేసిన అయినా ప్రజల అందుబాటులో ఉన్న పదవులకు ఎప్పుడు ఆశించలేదు. మీరు ఆశీర్వదిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో రాజేంద్ర సాయంతో నేను అభివృద్ధి చేస్తానని నేను మీ అందరి ముందు నేను మాటిస్తున్నా. అంతేకాకుండా ఈ రోజులలో భూలక్ష్మి పండుగ జరిగిందంటే డాక్టర్ రవి, అది మీకు అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా స్వర్గరథం కూడా మన గ్రామానికి నా చెల్లితోటి మీ సహకారంతో కూడా స్వర్గరథం చెప్పించిన. మన గ్రామంలో ఏదో తరబడి వాటర్ ప్లాంట్ ఖరాబ్ అయితే కూడా రాజ్యం మేడం కూడా మీకు తెలిసి ఉంటుంది. రాజ్యం మేడం దాని విషయంలో ఫంక్షన్ హాల్ కట్టిస్తానన్న దాని గురించి ఏ రకంగా మీలోనే ఉన్న
డాక్టర్ పని చేసి ఏం సంపాదించుకోలేదు. మీ కొరకే కొట్లాడుతున్నా, ఏ పాటలు ఆ పాటలు ఏ పాటలు కొట్లాడుతున్నా. మా బలం ఈటల రాజేందర్ అన్న. కాబట్టి దయచేసి నా మాటలు కాకుండా సార్ అయితే కంపల్సరీ ఎక్కడున్నా కూడా పనిచేసే వ్యక్తిత్వం గల వ్యక్తి. ఆ నమ్మకం మాకుంది. కంపల్సరీ నేను అన్నటువంటి హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తా. రూపాయి ప్రజల సొమ్ము తినా ఇంకేమైనా సహాయ సహకారాలు ఉంటే చేస్తా. దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కరికి పేరు పేరున, అది మహిళా సంఘాలు గాని, రైతు సంఘాలు గాని, ఆటో యూనియన్లు గాని, భజన భక్తి మండళ్ళు గాని, ఏది గాని, దయచేసి కుల సంఘాలు గాని, ప్రతి ఒక్కరికి పేరు పేరున దండం పెట్టి చెప్తానా. ఒక్క బాధ్యత ఇవ్వండి, ఓటేసి ఒక్కటే ఓటు మిమ్మల్ని అడుగుతాను. నేను నా వార్డు మెంబర్లకు బలాన్ని చేకూర్చండి. దయచేసి ఒక్కసారి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాను. ఒక్కసారి అవకాశం అండి. 5 ఏళ్ళు కదా, 35 ఏళ్ళు కాదు కదా. దయచేసి అవకాశం అండి. ప్లీజ్ ప్లీజ్ బతిలాడతాను. ఓకే, మా వార్డు మెంబర్లు కూడా గెలిపేయండి. గ్రామ ప్రజలందరికీ మరియు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన మల్కాజ్గిరి ఎంపీ మన రాజేంద్రన్న గారికి ధన్యవాదాలు. 2 నిమిషాలు మాట్లాడతా సార్, ఎందుకంటే వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీ అందరికి తెలుసు, నేను మీ బిడ్డగా హైదరాబాద్కి వెళ్ళి చాలా కష్టపడి గత 6 నెలలుగా, మీకు తెలుసు, ఇక్కడ కనిపించే కాంపౌండ్ వాల్ నేనే కట్టిన. మొన్న శివాలయం టెంపుల్ కు డొనేషన్ ఇచ్చిన, పోచమ్మ టెంపుల్ చేసిన, సీసీ కెమెరాస్ నేనే పెట్టిన, మొన్న గుడి కంప్లీట్ చేసినాము, బల్లో పెయింటింగ్ అయిపోయింది, ప్లస్ బండలు వేయించిన, అంగన్వాడీ స్కూల్ కడుతున్నా. ఇది అంతా పక్క ఊర్లలో స్కూల్లో, కర్నూలు స్కూల్లో పెయింటింగ్ వేసిన, భీంపల్లిలో సీసీ కెమెరాలు వాటర్ క్యాంపెయిన్ పెట్టిన. కానీ మీకు తెలియాల్సింది ఒకటి ఏంటంటే, ఇవన్నీ నేను చేయడానికి కారణము నాకు ఒకరు మోటివేషన్ చేసింది నా దేవుడు, నా గురువు, మా బాస్ రాజేందర్ అన్న. ఈ రోజు నేను హైదరాబాద్ లో ఈ లెవెల్లో బతుకుతున్నానంటే నా గురువు, నా నాన్నతోటి, మాకు డాడీ తోటి సమానం మా రాజేందర్ అన్న. నేనున్నా అంటాడు, నా ఆఫీస్ ఓపెనింగ్ వస్తాడు, నా వెంచర్ ఓపెనింగ్ వస్తాడు, నా ఫంక్షన్కి వస్తాడు. సార్ బ్రాండ్ తోటి, నా ఇంట్లో సార్ ఫోటో ఉంటుంది, నా ఆఫీసులో సార్ ఫోటో ఉంటుంది. ఆ బ్రాండ్ తోటి మీ గుండెడి బిడ్డగా ఇవాళ హైదరాబాద్ లేరుతున్నా, రియల్ ఎస్టేట్ సంపాదిస్తున్నా, లక్షలు కోట్లు 100 కోట్లు కూడా సంపాదిస్తున్నా. ఒకటే చెప్తాడు, నేను ప్రతిసారి సార్ దగ్గర పోతే నాకు భయం అవుతుంది. ఏమంటాడంటే, నువ్వు గుండెడికి ఏం చెప్తాను, పోయినప్పుడల్లా ఏం చేసినావు, 10% పెట్టు నీ సంపాదనలా. అంటే 1 కోటి రూపాయలు సంపాదిస్తే 10 లక్షలు పెట్టు అంటాడు. ఓపెన్ చెప్తున్నా, ఎందుకంటే కష్టపడి సంపాదిస్తున్నా, ఎవరికి భయపడ నేను. మా సార్ అంటే ప్రాణం ఇస్తా. నేను క్లియర్ చెప్తాను, నువ్వు చెయ్యి, ఇది చేసినట్టు ఇంకా చెయ్యి. అదే విధంగా మీకు ఒకటి హామీ ఇస్తున్నా, నేను చేయాల్సినవి కూడా ఉన్నాయి. ఆల్రెడీ నాకు శ్రీనాథ్ అంటే కాలేజ్ శ్రీనాథ్ నువ్వు కూడా వచ్చిండు, బామర్ది, ఆ యూత్ అంతా వచ్చింది. ఇమీడియట్లీ ఎలక్షన్ అయిపోలేగానే అంబేద్కర్ కట్టిస్తా, మన కుత్బుద్దీన్ మామ వచ్చిండు, అదేదో మసీద్ ప్రాబ్లం ఉందన్నాడు, అవి చేస్తా. నా మిత్రుడు అప్సర్ వచ్చిండు, ఇవి చేస్తా. ఒకటే చెప్తున్నా, తెలంగాణలో 1200-500 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నాగపురి రాజుగౌడ్ మాట తప్పడు. 1205 గ్రామ పంచాయతీలో గుండెను ఫస్ట్ లిస్ట్ లో ఉంచి మీ చరిత్ర సూచించి నాగపురి రాజుగౌడ్ అంటే ఏదో సూచిస్తాను. ఇది నేను మాట తప్పేటోని కాదు, మాట ఇష్టపోయేది. ఏది కావాలన్నా, లైట్స్ కావాలన్నా, డ్రైనేజ్ కావాలన్నా, వాటర్ కావాలన్నా, ఏది కావాలన్నా నాకు ఫోన్ చేయండి. మీకు ఇంకొక విషయం ఏంటంటే, గత 15 సంవత్సరాలుగా మేకల రవి యాదవులు, నేను గౌడ్స్, నా కులం కాదు. కానీ మీరందరూ చూస్తారు, 15 సంవత్సరాలుగా సొంత అన్నదమ్ముల లెక్క ఎక్కువ ఉంటున్నాం, కలిసి ఉంటున్నాం. అన్నదమ్ముల కన్నా ఎక్కువ ఒకరికొకరు కలిసి ఉంటున్నాం. అన్న కూడా సేవభావం కలిసినోడు, సచ్చినా బతికినా ఏదో ఇస్తున్నాడు, ఆయన తగ్గట్టు చేస్తున్నాడు, డాక్టర్ సేవ చేస్తున్నాడు. ఒకటే, ఈసారి మా రాజేందర్ సార్ నమ్మి, నన్ను నమ్మి, మా వదినమ్మని నమ్మి ఒక్కసారి భారీ మెజార్టీతో గెలిపియండి. మన గుండేడి గ్రామాన్ని ఈరోజు చెప్తున్నా కదా, సార్ ముందు కూడా మీకు హామీ ఇస్తున్నా, సారే బాధ్యత. గుండేడు గ్రామాన్ని తెలంగాణ చిత్రపటంలో ఎక్కించే జిమ్మదారి నాది, మాట తప్పేది లేదు. అలాగనే దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడాలంటే ఓపెన్ యువనామా చేద్దాం అనుకున్నాం. 25 నుండి 30 లక్షల ఫండ్స్ ఇస్తానని నేను ఓపెన్ గా ప్రయత్నం చేసినాం. ఒకరిద్దరు ఇన్లే, దానికి ఇప్పుడు కూడా బాధ్యత వహిస్తున్నాం. మన అందరి కళ ఉన్నది, ఫంక్షన్ హాల్ కట్టాలి. ఒక్కసారి కడితే అది లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది, పేదవాళ్ళకు ఉపయోగపడుతుందిగా. దానికోసము నా వంతుగా 10 లక్షల డొనేషన్ ఇస్తాను నేను. 10 లక్షలు కాదు, ఇంకా నాకున్న సర్కిల్లో రియల్ ఎస్టేట్ లో తీసుకొచ్చేసి ఫంక్షన్ హాల్ కట్టించి, ఇదే మీరు డాక్టర్ రవిని, మేకల సుజాత గారిని గెలిపియండి. ఆయన దగ్గర కూడా 10 లక్షలు వసూలు చేసి మా సార్ దగ్గర కూడా కొట్లాడి సెంట్రల్ నుండి ఫండ్ వేసి సార్ తోటి కూడా పెట్టించి మీ కళ నెరవేరుస్తా నేను.
గుండేడు గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. హైదరాబాద్ లో బంజారాయిల్ సెట్ ఉంటుందో గుర్తుపెట్టుకోండి, గుండేడు కూడా అట్లా ఉండాలి. చచ్చిపోయినప్పుడు ఏం ఉండవు, చచ్చిపోయినప్పుడు ఏం ఉండవు, కావాల్సిన పేరు కావాలంటే అభివృద్ధి చేయాలి. చాలు, మంచిగా సంపాదించుకున్నాం. ఇంకొక విషయం చెప్పాలంటే 6 నెలల నుండి నేను ఏదైతే సేవక రాకాలు చేస్తున్నానో మీ ఆశీస్సులతోటి ఇంకా నేను అభివృద్ధి చెందుతున్నా. మీ గుండెడు ఆశీస్సులు నాకు చాలు, మీ పెద్ద మనుషుల ఆశీస్సులు చాలు. మంచి మీ ఆశీర్వాదం ఉన్నది. నేను 6 నెలల్లో 10-15 లక్షలు పెట్టినా, కానీ కోట్లలో సంపాదిస్తున్నా. అది మీ ఆశీర్వాదం. మీ గుండెడు బిడ్డగా చాలా చేస్తాను. ఈ ఒక్కసారి నన్ను నమ్మి 24 గంటలు మీరు ఏ ఆపదలో నాకు ఫోన్ చేయండి, మీకు అండగా ఉంటా. ఈ ఒక్కసారి మీరు ఎట్లి పరిస్థితుల్లో మేకల సుజాతమ్మ వదిన గారిని, రవి గారిని లేడీ పర్సు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి మన ఈటల రాజేందర్ సార్కి అది మనం అంకితం ఇవ్వాలి. ఈ రోడ్లు, ఈ డెవలప్లు, కమలాపూర్ డెవలప్మెంట్, స్కూల్స్ అవన్నీ సారి చేసినాయి, ఎవరు చేయలే. ఇంకొక కూడా ఒకటే లాస్ట్ విషయం చెప్తా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అంటారు, మా అధికార ఎమ్మెల్యే ఉన్నంటాడు. అధికార ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే వాని అయ్య సొత్తు కాదు, వాని అమ్మ సొత్తు కాదు, వాని ఇంట్లోకెళ్ళి ఇస్తలేడు. ప్రతి గ్రామ పంచాయతీకి వచ్చేది 60%, అంటే 60% సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు మీ ఎలక్షన్లకు వచ్చి మీ అధికార ప్రభుత్వంలో ఉన్నాం కదా మేము ఇస్తామంటాడు, వాని ఇంట్లోకెళ్ళి ఇస్తలేడు. మీరు డాక్టర్ రవిని గెలిపియండి, వాని ముక్కు వసూలు చేసేసి మనకు రావాల్సిన గవర్నమెంట్ నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తాము. నా అన్నకు తోడుగా నేను తమ్మునిగా కూడా మీకు అభివృద్ధి చేసి చూపెడతాము. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గ్రామ పంచాయతీ వల్ల సఫాయి కార్మికులు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఉందా? మీ గ్రామంలో ఉన్న ట్రాక్టర్లు డీజిల్ ఇచ్చే పరిస్థితి లేదు ఉందా? ఉపాధి హామీ పని ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా మీకు? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఉపాధి హామీ పని పైసలు మోడీ దగ్గర నుంచి వస్తాయి, మోడీ దగ్గర నుంచి, ఇక్కడ కాదు. ఆ పైసలతో మిటల్ కాంపనెంట్ వస్తే ఇవాళ వీళ్ళు చెప్పిన చూసినావా, రైతు వేదికలు, గ్రామ పంచాయతీ భవనాలు, మనం నడిచే సిమెంట్ రోడ్లు, మన శ్మశాన వాటికలు, పారే మురికి కాలువలు, కట్టే కరెంటు బిల్లు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పైసల ద్వారానే తప్ప ఇక్కడ 5 పైసల బిల్లు లేదు. వీళ్ళు ఇంత ఏ ఇల్లు అంటున్నారో ఆ ఇళ్లలో కూడా కేంద్ర ప్రభుత్వం పైసలు లేకపోతే అంత ఈజీ కాదు. అందువల్ల నేను ఒకటే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇల్లు ఇచ్చినా కూడా ఇప్పటికీ కరెంటు బిల్లు కట్టడానికి, సఫాయిలకు ఇవ్వడానికి కష్టమైంది. కాబట్టి ఇవాళ రవికి తోడుగా సుజాతమ్మ, ఇవాళ సుజాతమ్మ సర్పంచ్ చెప్పేది, రవి రాజు సుమా, సుజాతమ్మ సర్పంచ్. వాళ్ళు ఏం కోరుకుంటారు గ్రామస్తులు? సెల్ ఫోన్ ఎత్తాలి, ఫోన్ చేసినప్పుడు సెల్ ఫోన్ ఎత్తాలి, ఇంటికి పోయినప్పుడు కూర్చోబెట్టాలి. బిడ్డ నాకు పెన్షన్ రాలేదు, నాకు ఈ కార్డు రాలేదు, ఈ ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీ ఆఫీసు, ఈ పోలీస్ స్టేషన్ అని పని పడితే చేయాలి. వాళ్ళ బిడ్డలు ఎక్కడికైనా ఇస్తే ఆపద వస్తే ఆ పంచాయతీలో గిరి చేయాలి. ఇదే కోరుకుంటారు ప్రజలు. వార్డు మెంబర్ నుంచి వెళ్ళి సర్పంచ్ నుంచి వెళ్ళి కోరేది మొట్టమొదటి ఏంటంటే మంచి సర్వీస్ అందించాలి. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా ఉండాలి సర్పంచు, ఒకటిగా ఉండాలి వార్డు మెంబరు. అవునా కదా? ఇవి చేయమంటున్నా ఫస్ట్. ఇవి చేసిన తర్వాత ఇప్పుడు మీ వాడు చెప్పిండు, ఈ రాజు పైసలు వస్తున్నాయి, పైసలు కదా ఇప్పటి చేయాలి తప్పకుండా. అంటే కన్నగడ్డ మీద ఉన్న మమకారం వేరే ఉంటుంది, కన్నగడ్డ మీద ఉన్న మమకారం వేరే ఉంటుంది. ఢిల్లీకి రాజు అయినా తల్లి కొడుకా కాదా? వాస్తవంగా నేను రావద్దు ఇప్పుడు ఇక్కడ. మీకు మాకు ఎన్ని రోజులు దూరం అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది? చాలంటే ఎట్లా 2 ఏళ్ళు అవుతుంది. అంతకుముందు ఊక తిప్పుకుంటుంది, ఈ వాడ కట్టబట్టి, ఆ వాడ కట్టబట్టి, బిడ్డ పిల్లుంది, బిడ్డ ఇక్కడ చనిపోయింది, అక్కడ తిప్పుకుంటుంది. సరే ఏం చేసిందో అవన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి. నేను ఊక చెప్పుకుంటే కూడా మంచిది కాదు. ఇలా మీరు పోయి హాస్పిటల్ ఎవరు, ఇలా కట్టే బస్ స్టాండ్ ఎవరు, నడిచే రోడ్లు ఎవరు వేసింది, ఇవన్నీ చెప్పవద్దు. కానీ 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు అనేక మంది వచ్చాయి నాయకు, మళ్ళా అక్కడికి వస్తున్నారు. ఇప్పుడు నేను రాకపోయినా మాత్రం ఊరుకుంటలేరు. మళ్ళీ కొడుకు ఇంజనీరింగ్ సీట్ ఎట్లా, నాకు ఇట్లా హాస్పిటల్ పని ఎట్లా, నౌకరు ఎట్లా, ఇవన్నీ వస్తున్నారు. వస్తే నేను ఒకటే చెప్పిన, మీరు సర్పంచ్ గెలిపించేయండి, సర్పంచ్ గెలిపించేయండి.
నీకు ఏ పని పడ్డా నేను తప్పకుండా మళ్ళీ 7 గంటలకే చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను. దానికోసం ఈ ఇంతకంటే ఎక్కువ చెప్పలేరు. రాజు ఈ మొత్తం గ్రామ పంచాయతీ అంతా కలిస్తే 5 ఏళ్ళు కలిస్తే కూడా 10 లక్షల రూపాయలు ఇక్కడ మిగిలిన గుర్తుపెట్టుకోండి. 5 ఏళ్ళు జీతాలు పోగా, కరెంటు బిల్లులు పోగా, నీ గ్రామ పంచాయతీలో కేంద్రం పైసలు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఇచ్చినా 5 లక్షల రూపాయలు కూడా మిగిలవు నేను చెప్పబోతున్నా. కానీ ఈ రాజు అక్కడో ఇక్కడో మాలాంటి వాళ్ళ సపోర్ట్ తోటి సంపాదించుకొని నేను చెప్పినాను, కన్న తల్లి ఎంత ముఖ్యమో కన్న గడ్డ కూడా అందరినీ ముఖ్యం ఉంటుంది బిడ్డ. మనం చనిపోయినాడు ఎంతమంది ఏడుస్తున్నది ఇంపార్టెంట్ తప్ప ఎన్ని కోట్లు సంపాదించాలని ఇంపార్టెంట్ కాదు. అందుకనే ఇది సర్వీస్ చేయమంటే చేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా ఈ గ్రామాన్ని బంజరైల్స్ అంతా కాకపోయినా కూడా ఉన్న మంచి రోడ్లు, గుళ్ళ నిర్మాణం ఉంటుంది. ప్రతి ఒక్కరు కోరుకుంటారు, మాకు పీరన్న గుడి కావాలి బిడ్డ, మాకు ఎల్లమ్మ గుడి కావాలి బిడ్డ, మాకు మడలా గుడి కావాలి బిడ్డ, ఇట్లా కోరుకుంటారు. కాబట్టి ఇంకా గుళ్ళు, ఇంకా పెళ్లిళ్ళు పేదలు చేసుకుంటే ఒక హాలు, ఇట్లాంటి సౌకర్యాలు తప్పకుండా కల్పిస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇది ఒకటే, ఈ గ్రామాన్ని ఏ సమస్య లేకుండా చల్లగా చూసే బాధ్యత వాడి పెట్టమని చెప్పి కోరుతూ, సుజాతమ్మ గుర్తు వరుస గుర్తుంటుంది. నేను ఒకటే మళ్ళీ చెప్తున్నా, పైసలు ఇస్తే ఓట్లు పడవు, పైసలు ఉంటే కూడా ఓట్లు పడవు. నోట్ల 4 లెక్క ఉంటేనే ఓట్లు పడితే గుర్తుపెట్టుకోండి. ఓట్లు అంత ఈజీ కాదు, కులిసి వేస్తారు వాళ్ళు, జోకి వేస్తారు వాళ్ళు. ఇవాళ ఎంత గొప్పదంటే మన రాజ్యాంగం, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం 1000 కోట్లు ఒకటే ఉంటుంది, గుడిసెల్లో కూడా ఒకటే ఉంటుంది. నువ్వు పోయి గుడిసెగాడికి పోయి దండం పెడితే తప్ప నీకు ఓటు పడదు గుర్తుపెట్టు. కాబట్టి ప్రజాస్వామ్యంలో కొనుక్కుంటే దొరికేది కాదు సర్పంచ్ పదవి, కొనుక్కుంటే వచ్చేది కాదు వార్డు మెంబర్ పదవి. ప్రజలు ఆశీర్వదించి భిక్ష పెడితే సర్పంచ్ పదవి వస్తుంది. కాబట్టి మనం ఎట్లా అడుగుతున్నామో, మనం ఇప్పుడు ప్లీజ్ అని ఎట్లా అడుగుతున్నామో అంతే ప్లీజింగ్ నేచర్తోటి వాళ్ళ పని చేసి మంచి ప్రజల ప్రేమను పొందాలని చెప్పి సుజాతకు తోడుగా మేము ఉంటామని తెలియజేస్తూ ఇవాళ ఆమెను గెలిపించాలని కోరుతూ భారత్ మాతాకి వేస్తారా? పక్క వేస్తారా? ఇంకేమైనా అనుమానం ఉండే? మంచిది. తల్లి ప్రేమ దొరకాలి, వీరి ప్రేమ దొరకాలి.